టి సుబ్బరామరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు సన్మాన సభ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం చిరంజీవి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విశాఖపట్నంతో ఆయనకున్న అనుబంధం అలాంటిది. ఈ సందర్భంగా వేదిక మీద ఉండి ఇంత దేదీప్యమానంగా ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకకు కేంద్ర బిందువైనటువంటి టి సుబ్బరామరెడ్డి గారికి హృదయపూర్వక నా పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి తెలియజేస్తున్నాను. నేను ఎంటర్ అయినప్పుడు స్టేజ్ మీదకి చూస్తే నేను ప్రేక్షకుల వైపు వెళ్తున్నానా లేకపోతే స్టేజ్ మీదకి వెళ్తాను చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. అంతమంది ఉన్నారు ఈ వేదిక మీద. ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఉన్నారు, సో సాహిత్యవేత్తలు ఉన్నారు, అలాగే కళారంగానికి సంబంధించిన సినిమా రంగానికి సంబంధించిన 50 మంది ఇక్కడ విచ్చేసి ఆ రకంగా ఈ యొక్క సభకు నిండుదనం తీసుకొచ్చారు. దానికి కారణం ఒక్క టి సుబ్బరామరెడ్డి గారే. ఆయనకున్న కళా హృదయమే, ఆయన అందరితోటి ఆప్యాయంగా ప్రేమగా ఆయన చూపించే వాత్సల్యమే ఈ రోజున పెద్ద నుంచి చిన్న వరకు ప్రతి ఒక్కరూ ఈ రోజున ఇక్కడ ఇచ్చేసి ఈ వేడుకలో భాగస్వాములై పాలు పంచుకుంటున్నారంటే కనుక అది టి సుబ్బరామరెడ్డి గారి యొక్క మంచితనం, ఆయన కళా హృదయం. ఆ రకంగా కళాబంధు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు నాకు అత్యంత ఆప్తుడు, నా మిత్రుడు, నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి, అందమైన ఆజానుబాహుడు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు. నేను ప్రత్యేకించి ఇక్కడ రావడానికి కారణం టి సుబ్బరామరెడ్డి గారు అంటే కనుక అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే టి సుబ్బరామరెడ్డి గారి ఫంక్షన్స్ కి ఎన్నోసార్లు వచ్చాను కాబట్టి ఈసారి నేను దాన్ని ఒబలైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి నేను వచ్చానంటే కేవలం మోహన్ బాబు గారి గురించి వచ్చాను. ఆయన 1.5 months బ్యాక్ ఏమయ్యా చిరంజీవి, నేనయ్యా మోహన్ బాబుని, ఏం బాబు ఏం చెప్పు, ఏంటి విషయాలు. విశాఖపట్నంలో సెప్టెంబర్ 17 టి సుబ్బరామరెడ్డి గారి బర్త్డే సందర్భంగా నాకు 48 MB at 40 అని 40 సంవత్సరాల నా యొక్క సినీ ప్రస్థానానికి జరుగుతున్న సన్మానం అయ్యా, నువ్వు రావాలి అని. తప్పకుండా బాబు వస్తాను అన్న. మరుక్షణం తీసుకెళ్ళి, ఎందుకంటే రాను అంటే పెద్ద డిస్కషన్, ఇంకా దాన్ని ఎలాగంటే వచ్చిన దాకా వదిలిపెట్టడు. అందులో ఎందుకైనా మంచి, ఎందుకు ఇంకా ఏదో మనం అడ్జస్ట్ చేసుకుంది, ఏ కష్టాలను మనం చూసుకుందాం అని అనుకుని వద్దాం అనుకున్నాను. కానీ చిన్న పొరపాటు ఏంటంటే నా డేట్స్ నా చేతిలో ఉంటుంది కదా అనుకున్నాను, ఎందుకంటే ఎప్పట్లాగా. కానీ ఈసారి సినిమా చేయడం తోటి నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంలో ఎక్కడో చిన్న జాప్యం జరిగింది. షూటింగ్ ప్లాన్ చేసేసారు. చేసిన తర్వాత నేను 1 week బ్యాక్ ఏదో అనుకుంటే ఈ రోజు షూటింగ్ ఉంది, ఆర్టిస్ట్ కాంబినేషన్ అదేసరికి అయ్యా దయచేసి క్యాన్సిల్ చేయండి, అవతల ఒక రాక్షసుడు లాంటి ఒక వ్యక్తితోటి ఇది చిన్న కాన్ఫిడెన్షన్ అయిపోతుంది, చాలా ప్రమాదం అని చెప్తే వాళ్ళకి వెంటనే అటెండ్ చేసి ఈ రోజు షూటింగ్ లేకుండా చేశారు. అండ్ ఎందుకంటే మోహన్ బాబు ఒక ప్రేమ, ఒక రాక్షస ప్రేమ, అంతటి అభిమానం, అంత ప్రేమ ఆశ్చర్యం ఉంటుంది. ఇందాక పెద్దలు గురు దాసనారాయణరావు గారు చెప్పినట్లుగా ఇద్దరి మధ్య పొరపచ్చులు ఉన్నట్లుగా బయట ఉంటుంది, కానీ అది నిజం కాదు అని అంతకుముందు వక్తలు ఎవరు మాట్లాడారో తిరిగి ఆయన దాన్ని ప్రస్తావిస్తూ చెప్పినప్పుడు నిజంగా అంటున్నారు, మోహన్ బాబు ఏంటయ్యా ఇది, నువ్వు నేను ఏది మాట్లాడుకున్నా సరే బయట ఇంత గొడవ, ఇంత ఇదేంటి అని చెప్పేసి. ఏమోనయ్యా బయట మన ఇద్దరి టామ్ అండ్ జెర్రీ అనుకుంటారయ్యా, ఏది మాట్లాడుకున్నా సరదా కోసం మాట్లాడుకుంటాం, ఒకరితో ఒకరు సరదాగా చలోక్తులు విసురుకుంటాం. ఇది బయటికి వెళ్లేసరికి, సోషల్ మీడియాలో వెళ్లేసరికి ఏదో ఇద్దరి మధ్య చాలా గొడవ ఉంది, చాలా విభేదాలు ఉన్నాయి, శత్రుత్వం ఉందంటూ ఈ రకంగా రావటం అనేది అది కరెక్ట్ కాదయ్యా అని అనుకునేవయ్యా, ఏమవుతుంది అని ఒక నిర్లిప్త ధోరణితో ఉంటాడు తప్ప దాన్ని పెద్దగా పట్టించుకోడు. సో నాది అదే పద్ధతి. కాబట్టి బయట ఏమనుకుంటున్నాను కాదు, మా మనసులో మేము ఏమిటి, ఒకళ్ళంటే ఒకళ్ళు ఏమిటి అనేదే ప్రధానం. ఆ రకంగా మోహన్ బాబు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని వేళలా నాకు చాలా కావాల్సిన వాడు, అత్యంత ఆప్తుడు. ఈ రోజున నా ఆప్తుడికి 40 సంవత్సరాల సినీ ప్రస్థానానికి సంబంధించి టి సుబ్బరామరెడ్డి గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఈ సన్మాన కార్యక్రమం చేయటం, అందులో నేను భాగస్వామిని అవ్వటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజు జరుగుతున్నది ఒక మోహన్ బాబు కాదు, 40 సంవత్సరాల ఒక సుదీర్ఘ సినీ
ప్రస్థానానికి జరుగుతుంది, ఒక క్రమశిక్షణకు జరుగుతుంది, ఒక కష్టించే మనిషికి వ్యక్తికి కాదు, ఒక కష్టానికి జరుగుతుంది. తను అనుకున్నది సాధించాలి అనేటువంటి ఒక పట్టుదలకు జరుగుతుంది. ఏదైనా సరే మనిషి అనుకుంటే గనక అది సాధించలేనిది ఏమీ లేదు అనే ఒక పట్టుదలకు ఈ రోజున ఈ సన్మానం జరుగుతుంది. అది నిజంగా మోహన్ బాబు ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయడం ఆషామాషి విషయం కాదది. అఫ్ కోర్స్ ఇందాక పెద్దలు దాసరి గారు చెప్పినట్లుగా ఆ దరిదాపుల్లో నా ప్రస్థానం కూడా 37 సంవత్సరాలు. సో 75లో మోహన్ బాబు గారు ప్రవేశిస్తే 78లో నేను ప్రవేశించాను. కాబట్టి మా ఇద్దరి దాదాపుగా సమాంతరంగా వస్తున్నటువంటి సుదీర్ఘ ప్రయాణం. బట్ ఈ ప్రయాణంలో మోహన్ బాబు ఎక్కడా అలు పెరగక ఇంకా నిత్యం పని చేయాలి, కష్టపడాలి అనేటువంటి ఆ మనస్తత్వంతో రావడం అనేది ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఈ రోజున యంగ్స్టర్స్ అందరూ అన్నారు మోహన్ బాబు గారు మాకు స్ఫూర్తి ప్రదాత అని. నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మోహన్ బాబు గారు. ఎందుకంటే ఈ రోజున సినిమా పరిశ్రమలో రావటం అన్నది అంత ఈ రోజు కాదు, ఏ రోజు కాదు, ఎప్పుడు కూడాను కేక్ వాక్ కాదు, అది పూల పాన్పు కాదు, ముళ్ల బాట. ప్రతిసారి ప్రతి రోజు కూడా నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, నా భవిష్యత్ ఏమవుతుంది అనే ఒక అగమ్య గోచరంతో భవిష్యత్తు తెలియనటువంటి అయోమయ డోలాయమాన పరిస్థితుల్లో మనం ఈ ప్రయాణం సాగిస్తుండాలి. అందుకని ఏ రోజు వచ్చిన అవకాశం ఆ రోజు సద్వినియోగం చేసుకోవడం కోసంగా కష్టం అనేటటువంటి ఒక ఆయుధాన్ని మనం చేత్తో పట్టుకుంటూ ముందుకు దూసుకుంటూ వెళ్లే ఒక ప్రయత్నంలో 40 సంవత్సరాలు నిర్విరామంగా అత్యద్భుతంగా అద్భుతమైన నటుడుగా డైలాగులో తనకు ఎదురు లేదు, తనకు తీటు లేదు అనిపించుకుంటూ నటనలో ఎంతో కీర్తి శిఖరాలు అందుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఆషామాషి విషయం కాదు. అది ఆ రకంగా చూస్తే గనక మోహన్ బాబు గారు ఇందాక పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్లుగా ఆయన వింధ్య పర్వతం అంతటి హైట్స్కి వెళ్లారు. ఆయన చిత్రమాలిక పుస్తకం వేస్తూ అలాగే డైలాగ్స్ కూడా ఈ మధ్యకాలంలో దాన్ని పుస్తకంగా వేశారు, ఇప్పుడే చూశాను. ఆ డైలాగులు అన్ని కూడా పొందుపరిచి దాన్ని లండన్ పార్లమెంట్ లో అక్కడ ఆవిష్కరించడం అన్నది ఇది తెలుగు వారందరూ ముఖ్యంగా మా కళాకారులు మేము గర్వించే తగ్గటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక సంఘటన. అది అందరికీ కుదిరేది కాదు. అది ఒక అరుదైనటువంటి అపరూపమైనటువంటి ఒక గౌరవం. ఆ రకంగా ఆయన పొందడమే కాదు మనందరూ కూడా వచ్చేలా చేసినటువంటి మోహన్ బాబు గారిని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను అభినందిస్తున్నాను. అలాగే చిత్రాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ఆయన వేస్తూ, చిరంజీవి దీనికి సంబంధించిన ముందు మాట నువ్వు రాయాలి అన్న క్షణం ఇది నేను గొప్పగా ఫీల్ అవ్వలా. నా గురించి నాకు ఇస్తున్న గౌరవం మోహన్ బాబు అంటూ నేను చాలా ముచ్చటపడ్డాను. ఇది ఒక ప్రివిలేజ్ గా నేను ఫీల్ అయ్యి ఆ ముందు మాట రాసి ఆ రకంగా నేను ఇవ్వటం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మోహన్ బాబు ఆ యొక్క ఇంపార్టెన్స్, ఆ ప్రాముఖ్యత నాకు ఇవ్వటం అన్నది నిజంగా సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ రోజున ఈ యొక్క సభ ఇంత కన్నుల పండుగ జరుగుతుంది. మీరందరూ ఇంత ఓపికగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంతోషాన్ని తెలియజేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని మీతో 4 ముక్కలు సంభాషించే అవకాశం కల్పించినందుకు టి సుబ్బారావు గారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మిత్రుడిని ఇంత చక్కగా ఇంత అత్యద్భుతంగా కళ్ళు పండగగా మీరు సన్మానించినందుకు మోహన్ బాబు తరపున, మోహన్ బాబు కుటుంబ సభ్యుల తరపున నేను మీకు ప్రత్యేకించి మా సంతోషాన్ని తెలియజేస్తున్నాం. ఆ రకంగా ప్రతి ఒక్కరికి నా సంతోషాన్ని మరొకసారి మీ సమక్షం తెలియజేసుకుని ముగిస్తాను. జై హింద్.